చిత్తాన్ని అర్పణ చేసి భజించేవారు కొందరైతే భగవంతుడిని చిత్తంలోనే నిలుపుకొని భజించేవారు కొందరు. అవి రెండు విధానాలు కూడా మంచివే. మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ ఏ ఏ విషయమైతే గ్రహించబడుతుందో అది అంతా కూడా వాసుదేవుడు అనబడే పరమాత్మయే అని జ్ఞానులైన భక్తులు భావన చేస్తారు. అటువంటి వారు భగవద్ విషయాలను మాట్లాడే వారితోనే స్నేహం చేస్తారు. ఇతరత్ర మాట్లాడే వాళ్ళ దగ్గర స్నేహం చేయరు. వాళ్ళు మనసు చెడిపోతుంది. భక్తులకు భగవంతుని విషయాల సద్గురువుకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోవటంలో ఉండే తృప్తి మృష్టాన్న భోజనంలో కూడా కలగదు. అది ఎప్పుడూ అట్లా మాట్లాడుతూ ఉండాలి మనకు అని అంటూ, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. పూర్వం చెప్పిన విధంగా ఎల్లప్పుడూ భక్తి యోగంలో ఉంటూ ప్రేమ భక్తి కలవారై పరమ స్నేహంతో నన్నే భజిస్తున్న వారికి దేనితో వారు నన్ను పొందుతారో ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను. ఆధ్యాత్మికంలో నిరంతర సాధన అనేది చాలా ముఖ్యం. ఎవరైతే నిరంతరంగా భగవంతుడిని భజిస్తారో వారికి ఆయన బుద్ధి యోగాన్ని, పరమార్థ జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. జ్ఞానవంతులైనటువంటి భక్తులు ఇహంలోనూ పరంలోనూ భగవంతుడినే దర్శిస్తూ ఉంటారు. అలా దర్శించటంలో వారికి ఏ స్వార్థము ఉండదు. కేవలం శుద్ధమైన ప్రేమతోనో స్నేహంతోనో వారు భగవంతుడిని భజిస్తూ ఉంటారు. అటువంటి వారికి భగవంతుడు బాగా చూసే శక్తినిస్తాడు. కళ్ళున్న వారందరూ చూస్తున్నారు, కానీ జ్ఞానులే సరిగ్గా చూస్తున్నారు. తయారైన వస్తువులలో దానికి కారణమైన వస్తువును చూడగలగటమే సరైన దర్శనం. అలాగే కనిపిస్తున్న జగత్తులో దేనికి కారణమైన పరమాత్మను చూడగలిగినటువంటిదే సరైనటువంటి చూపు. ఆ చూపును భగవంతుడు భక్తులకు ఇస్తాడు కదా. ఆ చూపు వచ్చిన వారు పరమేశ్వరుడైన పరమాత్మను చేరుకుంటారు. వాళ్ళందరూ ఎంత అద్భుతమైనటువంటి ఇక్కడ నీతిని మనకు చెప్పుకొచ్చారు. చూసారా, ఎంతగా మనం చెప్పుకున్నా చాలుతుంది. ప్రీతిపూర్వకంగా భజన చెయ్యటం అనేది గొప్ప ఫలాలను ఇచ్చేది మాత్రమే కాక గురు కృపకు, భగవదానుగ్రహానికి కూడా కారణమవుతుంది. అందుకే గురువులు భక్తి శ్రద్ధలతో భజన చేయమంటారు, శ్రవణం చేయమంటారు. ఎవరైతే భగవత్ చిత్తులై, గురుచిత్తులై అంటే భగవద్గత ప్రాణులై, గురుగత ప్రాణులై భజన చేస్తారో వారికి క్రమంగా కదలని ధ్యానం సిద్ధిస్తుంది. జ్ఞానవంతులైన భక్తుల చిత్తం భగవంతునికి అర్పితమై ఉంటుంది గనక వారికి అసలు కోరికలే ఉండవు. వాళ్ళకి అసలు వాళ్ళకి కోరిక అంటే పరమాత్ముడు భజించడం అంతే. ఇంకా అది కూడా కోరిక కాదు, అది అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అంతే. కోరికలతో భజించే వారికి ఆ కోరిక సిద్ధించేంత వరకే భజన యోగం ఉంటుంది అంతే. అదైన తర్వాత వదిలేస్తారు. అలా కాక ప్రేమగా, భక్తిగా, శ్రద్ధతో భజించే వారికి భగవన్నామస్మరణ లేనిదే క్షణకాలం కూడా ప్రాణధారణ చేయటం కూడా సాధ్యపడదు. కనుక ఎల్లప్పటికీ భజన యోగం నిలిచి ఉంటుంది అక్కడ. అటువంటి నిరంతర భజన యోగ సిద్ధి కలవారికి కదలని బుద్ధి యోగాన్ని, ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. దానితో వారు శరీరాన్ని చాలించిన తర్వాత ఏమవుతారు? పరమాత్మనే చేరుకుంటారు కదా. త్యాగరాజస్వామి వారు జీవితకాలం పాడి పాడి చివరి దశలో ధ్యాననిష్ఠులై సన్యసించి పరమాత్మలో కలిసిపోయారు. మహాత్ములు ఒక్కొక్క భజనను తన్మయులై గంటల తరబడి పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. నిరంతరం భజన చేసేవారు
భగవంతుడిని సేవించేవారు. నదులు సముద్రంలో కలిసి, నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో. అభేదాన్ని పొందినట్టుగా పరమాత్మను ఖండితంగా వాళ్ళు పొందుతున్నారు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఆ జ్ఞానవంతులైనటువంటి భక్తులపై దయతో, నేను వెలుగుతున్న జ్ఞానదీపంతో ఆత్మభావంతో ఉన్నవాడినై ఆ జ్ఞానవంతులకి అజ్ఞానంతో కలిగిన చీకటిని నాశనం చేస్తున్నాను. అటువంటి జ్ఞానాత్ములకి. వెనుకటి శ్లోకంలో భగవంతుడు నిరంతరం భజించే భక్తులకు బుద్ధియోగాన్ని ఇస్తాను అన్నాడు. అసలు బుద్ధియోగాన్ని ఇవ్వటం ఎందుకు? పరమాత్మను పొందే విషయంలో అడ్డుగా ఉన్న ఏ కారణాన్ని నాశనం చేయటం కోసం భగవంతుడు బుద్ధియోగాన్ని ఇస్తాడు అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ 11వ శ్లోకం చెప్పబడింది. భగవంతుడు భక్తులకు శ్రేయస్సు కలిగాలి అనేటువంటి దయతో అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల కలిగిన మిథ్యను, మోహమనే చీకటిని నాశనం చేసేందుకై మనస్సులో ఉంటూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఆత్మ ఒక్కటే సత్యమైనది, తక్కినదంతా మిథ్య అనే వివేకమే జ్ఞానదీపం. ఆ దీపం భక్తి వల్ల కలిగిన ప్రశాంతత, ప్రసన్నత అనేటువంటి అనుగ్రహం అనబడేటువంటి నేతితో వెలిగించబడుతుంది. పరమాత్మ యందే ఎప్పటికీ నిలబడినటువంటి భావనలోనే అధికంగా గల అభిమానమనే గాలితో ఆ జ్ఞానదీపం వెలుగుతోంది. అభిమానం అనేటువంటి పరమాత్ముడిలోనే ఉండే అభిమానంతో. అసలే గాలి లేకపోతే దీపం వెలగదు కదా. జ్ఞానదీపానికి భావన అనే గాలి కావాలి. బ్రహ్మచర్యము, అష్టాంగయోగము, సమాధి షట్క సంపత్తి మొదలైన సాధనల సంస్కారం కల ప్రజ్ఞ అనే వత్తితో ఆ జ్ఞానదీపం వెలిగించబడింది కూడా. వైరాగ్యంతో కూడినటువంటి అంతఃకరణం అనే దీపస్తంభాన్ని ఆ జ్ఞానదీపం ఆధారంగా కలిగి ఉంటుంది కదా. బాహ్య విషయాల నుండి చిత్తం వెనుకకు మళ్ళీ రాగద్వేషాలతో కదిలించబడకుండా ఉండటమే విపరీతమైన గాలి లేని గదిలో ఆ జ్ఞానదీపం వెలుగుతుంది. విపరీతమైన గాలి అంటే చంచలం, అదంతా తగ్గిపోయేటువంటి ఏమీ లేనటువంటి చిన్న ఒక గదిలో దీపం వెలుగుతుంది. అట్లనే రాగద్వేషాలతో విపరీత భావాలు కలుగుతాయి కదా. రాగద్వేషాలు కలిగేటువంటి అక్కడ దీపం వెలగదు. విపరీతంగా గాలి ఎప్పుడైనా ఉంటే, అంత విపరీతంగా ఉంటే దీపం ఆరిపోతుంది. రాగద్వేషాలు గల బుద్ధితో జ్ఞానదీపం వెలగదు. అందుకే వాటికి అతీతంగా ఉండాలి. నిరంతరం సాధన చేయటం వల్ల కలిగిన ఏకాగ్రత ధ్యానం వల్ల సిద్ధించిన సమ్యక్ దర్శనంతో, మంచి చూపుతో ఆ జ్ఞానదీపం వెలుగుతూ పరమాత్మను దర్శింపజేస్తూ ఉంటుంది. అంటే మోహం అనే చీకటిని నాశనం చేస్తూ ఉంటుంది. చీకటిని పోగొట్టాలి అనుకున్నవారు ఏం చేయాలి? అప్పుడు దీపాన్ని వెలిగించాలి. దీపంతో ఏమవుతుంది? చీకటి పోతుంది. అంతేగాని దీపం వెలిగించకుండా ఇతర కర్మలను, అభ్యాసాలను ఎన్నిటిని చేసినా ఏమవుతుంది? చీకటి పోదు కదా. ఆ వెలిగిన దీపం యొక్క వెలుగు చీకటిని పోగొడుతుంది. అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులను చూపిస్తుంది, చీకటిని పోనిస్తూ చూపిస్తుంది. అంటే లేని వస్తువులను చూపించడం దీపం యొక్క ధర్మం కాదు. అక్కడ ఉండినటువంటి వస్తువులే, కానీ చీకటితో మనకు కనపడలేదు. దీపం వెలిగింది కదా అని అక్కడ లేని వస్తువులు పుట్టుకురావు, ఇప్పటికీ పుట్టుకొని రావు. ఏమండి ఇక్కడ లేనే లేవు, నువ్వు చీకట్లో చూస్తున్నావు. ఈ దీపంతో చీకటి పోయి ఉన్న వస్తువు కనిపించినట్టు అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి ఆత్మ వస్తువు దర్శనం ఇవ్వాలంటే జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.
అంతేగాని ఇతర కర్మలను అభ్యాసాలను చేస్తూ కూర్చుంటే అజ్ఞానం అనే చీకటి పోదు. జ్ఞానదీపం బ్రహ్మభావాన్ని, మోక్షాన్ని చూపిస్తుంది. అంతేగాని లేనటువంటి మరొక వస్తువునో భావాన్నో పుట్టించదు. ఇదే మీకు ఉదాహరణ. జ్ఞానదీపం జ్ఞాన విషయంలో అడ్డుగోడుగా ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. అలా చేయటంలో జ్ఞానమనే దీపానికి మరొక వస్తువు యొక్క సహాయం కానీ అవసరం కానీ లేనే లేదు. జ్ఞానమనే దీపాన్ని వెలిగించేందుకు కర్మతో పని లేదు. దాన్ని ఏం కావాలో సాధన కావాలి. సాధన జ్ఞానానికి హేతు కనుక అది ఎప్పటికీ కర్మ కాదు కదా. ఎప్పటికీ జ్ఞానంతోనే అజ్ఞానం పోతుంది. ఎందుకంటే వెలిగింది కదా దీపం. చీకటిలో చీకటి పోయింది కదా దీపం వెలిగినప్పుడు. అందుకని ఇక్కడ జ్ఞానంతోనే అజ్ఞానం పోతుంది, కానీ కర్మతో కాదు అని చెప్పుకొని వచ్చాడు ఇక్కడ. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి భగవంతుని విభూతిని, యోగాన్ని విని అర్జునుడు ఇలా అన్నాడు. హే కృష్ణ, నువ్వు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. నిన్ను శాశ్వత పురుషుడిగాను, దివ్యుడిగాను, ఆదిదేవుడిగాను, అజుడిగాను, విభుడిగాను ఋషులందరూ చెబుతున్నారు. దేవర్షి అయిన నారదుడు, అసిత దేవలుడు, వ్యాసుడు కూడా అలాగే చెబుతున్నారు. నువ్వు కూడా నాకిప్పుడు అదే విధంగా చెబుతున్నావు. భగవంతుడు నేను జ్ఞానదీపంతో అజ్ఞానమనే చీకటిని నాశనం చేస్తాను అన్నాడు. అలా అన్న వెంటనే అర్జునుడు పరంబ్రహ్మ అని ప్రారంభించాడు. ఇది చాలా గొప్ప చమత్కారం. సద్గురువు శిష్యుని అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు ఏ పని చెయ్యని అవసరం లేదు. అతడి అజ్ఞానం నశించాలి అని సంకల్పిస్తే చాలు, అజ్ఞానం నశించిపోతుంది. అందుకు ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి. అర్జునుడు బుద్ధివంతుడైన శిష్యుడు. తాను పూర్వ మహర్షుల ద్వారా విన్నది, చదివినది కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానితో పోల్చుకొని పై విధంగా అన్నాడు. ధర్మశాస్త్ర ప్రణేతారః ధర్మశాస్త్ర ప్రణేతారః మహిమ్నా సర్వగాశ్చ వై తపః ప్రకర్షః సుమహాన్ ఏషాం తే ఋషయ స్మృతాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.